అందరికీ కూడా జై శ్రీరామ్ అండి. జై గురుదేవ్ దత్త. కేరళలో అయ్యప్ప స్వామి దేవాలయంలో మన హిందువులు ఎంతో భయంకరమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. అవి ఎటువంటివి అంటే, నేను నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇది మాత్రమే చెప్పట్లేదు. అయ్యప్ప స్వామి వారిని నమ్ముకుని ఎవరైతే భక్తులు వెళ్ళారో వారు పాపం చాలా అవస్థలు పడుతున్నారు. అవి ఏంటంటే, చూడండి, మనం మన తిరుపతికో విజయవాడకో భక్తులు వస్తే వారికి కనీసం మంచినీళ్ళు, తర్వాత అన్నదానం, ఇటువంటి కార్యక్రమాలు గొప్పగా చేసి వారి కడుపు నింపి దాహం తీర్చి పంపుతాం దేవాలయానికి వచ్చినప్పుడు. కానీ కేరళలో దుస్థితి ఏంటయ్యా అంటే, హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వం ఉండడం వలన దాని యొక్క చేష్టలు, పోకడలు ఎక్కడి వరకు వెళ్ళాయంటే, స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి కనీసం చిన్నపిల్లలు ఉన్నారు, భక్తులు ఇంత రద్దీ ఉంది, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు ఇద్దాం అనే ఆలోచన చేసేటువంటి వ్యవస్థ అక్కడ లేకుండా పోయింది. పోనీ అది కూడా వదిలేయండి, మన ఆంధ్రాకి సంబంధించినటువంటి భక్తులు వెళ్ళి అడిగారట అక్కడ, స్వామి దర్శనం మాకు సరిగ్గా కాలేదు, కొంచెం మేము మళ్ళీ స్వామివారిని చూడాలి, మాకు ఆ స్వామి దర్శనం అవ్వలేదు అని ఒక పోలీస్ ఆఫీసర్ని అడిగారట. అడిగితే ఆయన చేసినటువంటి అత్యంత అసహ్యకరమైన నీచమైన పని ఏంటంటే, ఆ పోలీస్ ఆఫీసర్ తన ప్యాంట్ జిప్పు తీసి దాన్ని చూసి దర్శనం చేసుకున్నాడంట. అంటే వాడి ఉద్దేశం, వాడి యొక్క కండకావరం, వాడి యొక్క మదం ఎక్కడి వరకు వెళ్ళింది. ఈ పోలీస్ ఆఫీసర్ అలా చేశాడు, మనం డైరెక్ట్గా వీడు చేశాడు కాబట్టి వీడిని తిడుతున్నాం. వీడికి ఇంత అధికారం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దీనికి పూర్తి బాధ్యత దాంది కదా. ప్రభుత్వ స్పందన ఏంటి దీని మీద? పట్టించుకోదు, హిందూ కాబట్టి. ఇక్కడ ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అలాగే ఏమంటే స్వామి దర్శనానికి లేట్ అవుతుందండి అన్నప్పుడు కూడా ఆయన జిప్పు తీసి తన దర్శనం, ఇదిగో ఈ అంగదర్శనం చేసుకోనట్టుగా ఎక్కడికి పోతుంది అంటే, హిందువులు చేతకాని వాళ్ళు అవుతున్నారా? కాబట్టి ఇప్పటికన్నా హిందువులు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పటికైనా తెలుసుకోండి, కేరళకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా శబరిమల దర్శనానికి వెళ్ళినప్పుడు హిందువుల దగ్గర మీరు ఏదైనా కొనండి, హిందూ వ్యాపారస్తులను ప్రోత్సహించండి. ఖచ్చితంగా వారు హిందువా కాదా అని తెలుసుకుని మీరు ఏదైనా సహాయం వారికి చేయండి. తరువాత మీరు ఏదైతే ఎయిర్పోర్ట్ లేదా ఏదైతే రైల్వే స్టేషన్స్ ఉంటాయో అక్కడి నుంచి మీరు ఎరుమెల్లి, అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి ఇట్లా వెళ్ళేటప్పుడు మీరు ఏదైతే సహాయం తీసుకుంటారో, ఆటో కానీ కార్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిని హిందువులు అయితే కొంచెం ₹1 ఎక్కువైనా ఇచ్చి వారిని ప్రోత్సహించండి. ఎందుకంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా మన హిందుత్వాన్ని గౌరవించి మన హిందుత్వానికి సపోర్ట్ చేసేటువంటి పార్టీలే వ్యవస్థలో ఎప్పుడూ కూడా ఉండవలసినటువంటి ఆవశ్యకత ఉంది ఇప్పట్లో. ఎందుకంటే ఈ సంఘటనలు చూస్తూనే ఉన్నాం కదా, ఇంత నీచమైన